నమస్తే అండి. కథల నేస్తానికి స్వాగతం. ఈరోజు మనము ప్రముఖ సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి వలివేటి నాగచంద్రావతి గారు రచించిన 'గోపాలం బుద్ధిమంతనం' అనే ఒక మంచి కథను విందామండి. ఈ కథ 1968 డిసెంబర్ నెలలో ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురించబడింది. ఇక కథను మొదలుపెట్టేస్తున్నానండి. వాళ్ళు బయలుదేరారండి. మరి మీ ఏర్పాట్లన్నీ ముగిసినట్టేగా అన్న కబురు జారేసిన పేరయ్య కండువాతో మొహం తుడుచుకుని మంచినీళ్ళ గ్లాసు అందుకున్నాడు. ఆయన రాకతో వస్తూనే చేసిన హెచ్చరికతో ఆ వాతావరణంలోని మందకొడి ఎగిరి చక్కాపోయింది. ఆ పళంగా ఏమోయ్ తెమిలిందా అని ఒక్క గవ్వకేక పెట్టాడు గోవిందయ్య. మార్చివేసిన డ్రాయర్ గుడ్డ మడతలు సవరించిందే సవరించి మంచం మీది తలగడదిళ్ళు అటునుంచి ఇటు మార్చి ఆ అరేంజిమెంటు బాగుండలేదనిపించి మళ్ళీ ఇటువటు మార్చి ఎరువు తెచ్చిన వెండి పళ్ళెంలోని తమలపాకుల మోద అస్తవ్యస్తంగా ఉన్నట్టనిపించి తొడిమి మీద తొడిమ అమరేలా పొందిగ్గా అమర్చిందే అమర్చి చేసిన పని చేసి చెయ్యనివి ఊహించుకుని హైరాణపడి అలసిపోయింది మహాలక్ష్మమ్మ. అవును మరి, వస్తున్నది మగపెళ్లి వారాయను. ఆడపిల్లని కన్నవాళ్లకు ఆ మాత్రం తల విరబోసుకోకుండా కాళ్ళు విరగ్గొట్టుకోకుండా కంగారు పడకుండా ఎలా గడుస్తుంది పాపం. పెళ్లి కూతురు పని మరీ అధ్వానంగా ఉంది. ఒక చెంపని పెళ్లి చూపులకి వస్తున్న వాళ్ళని తలుచుకుని అసలే గుండె బేజారైపోతుంటే చుట్టూతా మూగిన అమ్మలక్కలు మరీ కంగారు పెట్టేస్తున్నారు. సన్నజాజులు అలా మాలగా పెడగా జార విడిస్తే బాగుండదని ఒక ఆమె సవరించింది. అబ్బే, వచ్చేది పెళ్లికొడుకు కాదాయను, పెద్దవాళ్లు, తల్లి తండ్రిను. ఈ తెనుగుమీరిన పోకిళ్ళు నచ్చకపోవచ్చును. సంసార లక్షణంగా చెండు కింద చుట్టి తురిమితే సరిపాయే అని మరొక ఆమె ఇలా పెట్టా తీయ పువ్వులు కాస్త నరిగి చక్కాపోయినాయి. దానాదీనా జాగ్రత్తగా వేసిన జడంతా తిత్తులు తిత్తులై జడను మళ్లీ అల్లవలసి వచ్చింది. కళ్ళకి పెట్టిన కాటుక లగాయిత్తు కట్టుకున్న పావడ అంచు వరకు ఎవరికి తోచిన అలంకరణలు వాళ్ళు దిద్ది తీరుస్తున్నారు. సలహాలు పొంకాలు పొంకాలుగా ఇచ్చేస్తున్నారు. ఆపసోపాలు పడిపోతున్నారు. ఆ ఒత్తిడికి పెళ్లికూతురు జావజావైపోయి ఆ అయోమయంలో ముగ్గులో కూచున్న తరువాత పాడాల్సిన కీర్తన తాలూకు పల్లవి కాస్త మర్చిపోయింది. ఆ మట్టుకి మగపెళ్లివారు అటు రిక్షాలు దిగేటప్పటికీ ఇటు తుదిమెరుకులు దిద్దడం పూర్తి కాలేదు. కుటుంబయ్య గారు, కామాక్షమ్మ, మరో పెద్ద మనిషి ముక్కలయ్యే మూడంకెకి జడిసి మరో 5 ఏళ్ల సత్తరకాయని వెంటబెట్టుకుని ఇంటి ముందు రిక్షా దిగగానే పిల్ల తండ్రి గోవిందయ్య ఎదురు వెళ్ళి సగౌరవంగా లోపలికి తీసుకువచ్చాడు. కాళ్ళు కడుక్కుందుకు నీళ్ళిచ్చారు. ఒత్తుకుందుకు తువ్వాళ్లందించారు. మామూలు పరామర్శలైనాయి. కాఫీ పలహారాల తతంగం ముగిసింది. ఆ తరువాత అటూ ఇటూ వంశవృక్షాలు పెళ్లగించి చూసుకున్నారు. గోత్రాలు కలవలేదు కదా అని ఆరా చూచుకున్నారు. ఆఖరికి మీరు మేము బీరకాయ పీచేను అని తేల్చుకుని తృప్తిగా నవ్వుకున్నారు. మరి కాసేపటికి అమ్మాయిని తీసుకొచ్చి ఎదురుగా సిరిచాప మీద కూర్చోబెట్టారు. పులిముందు మేకపిల్లలా బెదురుతూ వచ్చి కూచుంది అమ్మాయి. అడగ్గా అడగ్గా పేరు చెప్పింది బిడియంగా. గభీమని చెబితే టపాకాయ అనుకుంటారని భయం, వెనువెంటనే చెబితే బెదురుగుడ్డనుకుంటారేమోనని బెదురు పుట్టింది. ఒక పాట పాడమన్నారు, పాడింది. పల్లవితో మొదలు పెట్టాల్సింది చరణంతో ఎత్తుకుంది. పాటలో అపశృతులు పలికినాయి. అనుకోనిది కంఠంలో జీర వచ్చిపడింది. 6 గంటల నుంచి సతమతమై తీర్చిదిద్దిన శృంగారమంతా పట్టుమని అరగంటైనా పట్టని పరీక్షలో పాసుమార్కులకి మొహం వాచి బ్రతుకు జీవుడా అని బయటపడింది పెళ్లికూతురు. చావిట్లో అబ్బాయి గుణగణాల ప్రసక్తి సాగిపోతోంది. కుటుంబయ్య గారు మీసాలు సవరించుకుంటూ కుమారుడి చదువు సంధ్యలు, ఉద్యోగ విశేషాలు, అతని బుద్ధిమంతనము హుందాగా వివరిస్తున్నారు. ఆస్తిపాస్తులు పూజ్యమో ఏమో, అది అంతగా ఏకరువు పెట్టలేదు. కామాక్షమ్మ గారు కట్టుకున్న కంచిపట్టు చీర జెరియంచు తలతలలాడుతోంది. ముక్కు మీద బేసరి మిలమిలలాడుతోంది. ఆమె మగబిడ్డను కన్న హోదాలో నలుమూలలా పరకాయించి చూచి ఆడపిల్లవారి అంతస్తు అంచనాలు వేస్తోంది. వీడ్కోలు ఐటం దగ్గర పడింది. మీరు వెంటనే అబ్బాయికి ఉత్తరం రాసి రప్పిస్తారు కదూ బావగారు. అశ్రద్ధ చెయ్యొద్దు, దగ్గరలోనే ముహూర్తాలున్నాయి. తదాస్తు అనుకుంటే మంచిది. ఆడపిల్ల తండ్రి సహజంగానే ఆతృత వెళ్ళబోశాడు. ఆహా, మీరంతగా చెప్పాలా, ఇక వస్తామండి అని సెలవు తీసుకుని తిరుగుముఖం పట్టారు కుటుంబయ్య గారు సపరివారంగా. పేరయ్య మటుకు కొంతసేపు ఆగి
వాళ్ళని పెళ్లి చూపులకి ఒప్పించేసరికి తలప్రాణం తోకకొచ్చిందని ఆయాసపడిపోయి, అందుచేత ఆ సంబంధం ఎంత యోగ్యమైనదో అర్థం చేసుకోమని వైనాలుగా వివరించి చెప్పి గోవిందయ్య చేత అవుననిపించి ఆఖర్న సారాంశంగా నీ అంతటి వాడు లేడనిపించుకున్నాడు. ఇక రేపు వారి అభిప్రాయం కనుక్కొని అబ్బాయిని రప్పించే భారం కూడా మీరే వహించాలని, ఈ సంబంధం కుదిర్చారంటే జన్మలకు మీ మేలు మరచిపోమని కాస్త ఒబ్బేసి కడాపట సాభిప్రాయంగా మీ రుణం ఉంచుకోము సుమండి అని సూచనలందించి ఆడపిల్లని కన్నందుకు కసింత లౌక్యము ఒకంత దైన్యము కనబోసి ఆ పెళ్లిళ్ల పేరయ్యని ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు గోవిందయ్య. మీకెందుకు, ఆ పూచీ నాది అంటూ ధీమాగా హామీ ఇచ్చి బయటకొచ్చాడు పేరయ్య. ఇక అక్కడి పరిస్థితి, కుటుంబయ్య గారికి ఏకైక పుత్రరత్నం చిరంజీవి గోపాలరావు. తాను చేసిన ప్లీడర్ గుమస్తా ఉద్యోగంలో గవర్నమెంట్ వారి హౌస్ బిల్డింగ్ స్కీమ్ కింద ఒక చిన్నపాటి కొంప సంపాదించుకున్నాడు. ఒక్కగానొక్క కొడుకు, వాడికైనా మంచి చదువు చెప్పించండో అని కామాక్షమ్మ చెవినిల్లు కట్టుకుని పోరగా అప్పట్లో బిఏ చదువులు అడుక్కు తినేందుకైనా అక్కరకు రావనిపించి ఉయ్యూరు పాలిటెక్నిక్లో ఎలక్ట్రికల్ కోర్సు చదివించాడు కుటుంబయ్య. అంతే, రక్తపు పోటు ముంచుకు రావటంతో మూలన పడ్డాడాయన. డాక్టరు విశ్రాంతి తీసుకోమని సలహా ఇవ్వటంతో ఉద్యోగానికి తిలోదకాలు వదులుకోక తప్పలేదు. అప్పటికే పెళ్లికెదిగి గుండెల మీద కుంపటై కూర్చుంది కుమార్తె. తొందరగా ఏదో తన ఘటం ఉండగానే వదిలించుకుంటే మంచిదని ఇంటి మీద అప్పు తెచ్చి పెళ్లి అయిందనిపించి ఆ భారం తీర్చుకున్నాడు. అల్లుడుగారు చేస్తున్న హంగామాలు నడుస్తూనే ఉన్నాయి ఒక చంపు నుంచి. కాని కొడుకు చదువు పూర్తయ్యి ఉద్యోగం దొరక్క ఇంట్లో ఖాళీగా కూర్చోవడము, ఇంటి మీద చేసిన అప్పు కలలో కూడా భుజాల మీద బరువుగా పోకను, తాను ఎందుకు పనికిరాకపోవడము, కుటుంబయ్య గారు చాలా కృంగిపోయారు. ఎంతలో అదృష్టవశాత్తు అంబాలాలో ఒక ప్రైవేటు ఫరంలో గోపాలరావు ఎలక్ట్రికల్ సూపర్వైజర్గా సెలెక్ట్ కావటంతో స్థిమితపడ్డాడు కుటుంబయ్య. కామాక్షమ్మ గారి సంతోషానికి మేరలేదు. ఇక కొడుక్కి కూడా వివాహం చేస్తే తాను కూడా ఒక వియ్యపురాలై అటు అల్లుడు తమను పెడుతున్న అగచాట్లకు ప్రత్యామ్నాయంగా వియ్యాలవారి మీద అధికారాలు చలాయించవచ్చునని అంతర్గతంగానే సంబరపడింది. ఆవిడ ఆరాటానికి ఫలితంగా ఎక్కడో దూరంగా అంబాలాలో ఉద్యోగం చేస్తున్న చిరంజీవి గోపాలరావు ఇక్కడి పెళ్లిళ్ల పేరయ్య జాబితాలో కెక్కాడు. ఆస్తిపాస్తులు లేకపోయినా పిల్లవాడి తండ్రి వెలిగించింది ప్లీడర్ గుమస్తాగిరి అయితేనేం గాక కొంపంటూ ఒక గట్టి శాల్తీ కంటికి నదురుగా కనిపించడము, దానిమీద పేరుకున్న రుణం మాట దేవుడెరుగును. కుర్రాడు సలక్షణంగా చదువుకున్నవాడు, చెప్పుకోదగిన ఉద్యోగంలోనే ఉన్నాడు. టెక్నికల్ ఉద్యోగం కాబట్టి ముందు పైకి పోయే అవకాశాలు బోలెడున్నాయి అనిపించి అదే మహాభాగ్యమనుకుని ఆడపిల్లలున్న తల్లిదండ్రులు వేటకి ఉపక్రమించారు. అందులో గోవిందయ్య ఒకడు. ఇంటికి వచ్చిన తర్వాత భర్త అందించిన కండువా మడత తీసుకుని వంకెకు తగిలిస్తూ, ఇంతోటి రంభ కోసమేనా ఈ పెళ్లిళ్ల పేరయ్య అబ్బాయి వచ్చేదాకా ఆగమన్నా ఆగక, మీరు ముందు చూడండి, మీకు నచ్చితే అబ్బాయికి నచ్చకేం చేస్తుంది అంటూ తరిమాడు. ముగ్గులోకి దిగేదాకా మన ప్రాణాలు తోడేశాడు. పైగా 5 ఆడపిల్లలట, లక్షలుండని దరిద్రుడి కింద లెక్క. అయ్యో రాత, ఇక అచ్చట్లు ముచ్చట్లు జరిగినట్లే అని సాగదీసింది కామాక్షమ్మ. తువ్వాలు భుజం మీద వేసుకుని వాలు కుర్చీలో తీరుబాటుగా జారలపడ్డాడు మాజీ ప్లీడర్ గుమస్తా కుటుంబయ్య. పాపం ఆయనదేముంది, అటు గోవిందయ్య నసపెడుతుంటే ఇటు పేరయ్య మనల్ని సతాయించాడు. అలా అని గోవిందయ్యను మాత్రం ఏమనగలం? ముందు వెనక చూసుకోకుండా వరుసగా 5 ఆడపిల్లల్ని కని ఊబిలో కూరుకుపోయి ఉన్నాడు మానవుడు. మగరాయుడు వాసన తగిలితే ప్రాణం లేచిరాదు, ఎవడికైనా అదే మరి. ఎగబడ్డాడంటే వింతేముంది అన్నాడు. బాగానే ఉంది మీ సమర్థన, రిక్షా డబ్బులు కూడా దండగా అన్నది విసుగ్గా. అలా అనకు మరి, ఇవాళ నీకు పలహారం చేయడం తప్పిపోతే కొంటిగా భార్య వంక చూశాడు కుటుంబయ్య. సరిపోయింది హాస్యం, మనకి మాత్రం కాలే చేతి చమురు బాగోతం. చామంతి పువ్వులకని బత్తాయి పళ్ళకని పెనిమిటి వేసిన లెక్కల్లో లాభానికి పోటీగా నష్టమెంతో ఎత్తి చూపింది కామాక్షమ్మ. దానితో నవ్వేశాడు కుటుంబయ్య. సంక్రాంతి పండుగ వారం 10 రోజులుంది. కూతురు సీతకి పెళ్ళయ్యి కాపురానికి పంపి ఏడాది కావస్తోంది. అల్లుణ్ణి కూతుర్ని పండక్కి పిలిచి ముచ్చట తీర్చుకోవాలని కామాక్షమ్మ కోరిక. కానీ అల్లుడో మొండిఘటం. ఆ మాటకొస్తే ఏ అల్లుడు 6 పెట్టడు.
మొరాయించకపోతే అల్లుడే కాదాయను. రిస్టువాచి ఇస్తానంటే పండక్కి వస్తానని పేచీ పెట్టాడు ముందస్తుగానే. ఇంట్లో అమ్మ దగ్గర ఖరీదు గల వస్తువులు గాని వాచీ కాని అప్పు తెచ్చే స్తోమత గాని తమకు లేదని తెలుసు. ఆలోచించగా ఒక చక్కని ఉపాయం తట్టింది కామాక్షమ్మకి. గోపాలం కిందటిసారి రాసిన ఉత్తరంలో తను రిస్టువాచి కొనుక్కున్నట్టు రాశాడు. పండక్కి రమ్మనమంటే వాడు వస్తాడు. వచ్చినప్పుడు ఎలాగో నచ్చజెప్పి ఆ రిస్టువాచి అల్లుడికిప్పించవచ్చని ఆమె యోచన. గోపాలం ఎలాగూ మెతక తన మాట కాదనడు. ఇంకా తల్లిదండ్రుల మాట జవదాటని స్టేజిలోనే ఉన్నాడు. కొడుక్కేముంది, రేపు అత్తవారి దగ్గర మాత్రం రాబట్టుకోలేడా? ఎవరికోసం పెడతారు? ఆ భరోసా మీద గోపాలానికి ఉత్తరం రాయించింది రమ్మనమని పండక్కి. తిరుగుటపాలో కుమారుడి దగ్గర నుంచి ఉత్తరం రానే వచ్చింది. పోస్టు కవరు భర్తకు అందిస్తూ, తొందరగా చూడండి, ఎప్పుడొస్తానని వ్రాశాడోను అంది ఆత్రంగా కామాక్షమ్మ. ఆహా, ఆగవోయ్, గుర్రాన్ని కాసేపు కట్టెయ్యి మరీ అని పెళ్ళాం తొందరపాటికి నవ్వుకుంటూ కవరు చించాడు కుటుంబయ్య. చదువుతున్న కుటుంబయ్య మొహం మీద కళలు రంగులు మారటం చూస్తూనే కామాక్షమ్మ నీళ్లుగారిపోయింది. ఉత్తరం చదవడం ముగించి కలవరంగా తన వంక చూస్తున్న కామాక్షమ్మకేసి తిరిగి, గోపి రానని రాశాడే, చేతిలో డబ్బు దాదాపు ఖర్చయిపోయిందట. కాస్తా కూస్తానా 100 రూపాయలు దాకా అవసరమయ్యేను. రానుబోను రైలు ఛార్జీలు, చేతిలో ఉన్న పైకం చాలదు, రావడానికి వీలు కాదని రాశాడు. నెల మధ్యలోనే పర్సంతా ఖాళీ అయిందా? ఏం, అబ్బాయి పని పైలా పచ్చీసుగా ఉంది మరీను అని నిందాగర్భంగా నిష్ఠూరోక్తులు పలికింది కామాక్షమ్మ. తను వేసిన పథకానికి అవాంతరం వచ్చి పడ్డదే అన్న అక్కస కొద్దీ అలా అన్నదే గాని కొడుకంటే ఆమెకి అపేక్షే. పాపం, వాడు అలాంటి వాడు కాదే. మొన్న నీ మధ్య వాచి కొన్నాడు కదూ, దాని ఖరీదు నెల నెల దఫాల వారీగా తీర్చుకునే పద్ధతి మీద కొని తెచ్చుకున్నట్ట. దానికి కూడా ఈ నెల డబ్బు కట్టాల్సి రావటంతో పైకం వెసులుబాటు కాక వాడికి ఇబ్బందిగా ఉంది పాపం అని సమర్థించకనూ తప్పలేదు కుటుంబయ్యకి. సరిసరి, మొత్తానికి రానని తేల్చారు. కానిండి, ఏం చేస్తాం? చల్లబడిపోయి ఇంట్లోకి చక్కా పోయింది కామాక్షమ్మ. కుటుంబయ్యకి భార్యను చూస్తే జాలేసింది. కొడుకుని కూడా పండక్కి రప్పించి కూతురు మొగుడికి పండుగ బహుమానం చదివించాలన్న ఆమె గారి పథకం ఇంకా ఆయనకు ఊహకందలేదు. కొడుకు రాడని దిగాలు పడిపోతోంది సన్యాసి అనుకున్నాడు. కూతుర్ని అల్లుణ్ణి పెద్ద పండక్కి కళ్ళజూసుకునే ఒకే ఒక మార్గం మూసుకుపోయేటప్పటికీ నిరుత్సాహపడిపోయింది కామాక్షమ్మ. గోపాలం రానిదే వాచీ రాదు. వాచీ ఇస్తామని ఖచ్చితంగా రాస్తేనే తప్ప ఆ అల్లుడయ్య కదలిరాడు. వేరే ఉపాయమేమీ దొరక్క పండగ దగ్గర పడిన కొద్దీ కామాక్షమ్మకి గంగవెర్రులెత్తినాయి. రోజులు దొర్లిపోతున్నాయి. గడపకి జార్లబడి గోడమీది బల్లి వంక ఖాళీగా చూస్తున్న కామాక్షమ్మ అప్పుడే బయట నుంచి వచ్చి ఐమూలగా ఆకుచెప్పులు విడుస్తున్న భర్త పలకరింపుతో ఉలిక్కిపడింది. ఏమిటోయ్, పండక్కి పిల్లలతో సరదాగా గడిపే ఉపాయం చెప్పమంటావా? తిన్నగా చెప్పక ఈ దొంక తిరుగుడేమిటో. అవతల నాకు పాలు పొంగొచ్చాయో ఏమో అని విసుక్కుందామే. ఉండు ఉండు చెప్పని. ఇందాక పేరయ్య వచ్చి ఆ గోవిందయ్య గారికి ఏమి చెప్పమన్నారంటూ అడిగాడు. రామాయణంలో ఈ పిడకల వేట ఏమిటని కోపగించుకుంది కామాక్షమ్మ. ఆగుమరీ, అలా రెచ్చిపోకోయ్, మాకు నచ్చింది. కాని అబ్బాయి పిల్లని చూడకుండానే ఏ సంగతి తేల్చడానికి వీలు లేదన్నాను. ఆ పైన అబ్బాయిని వెంటనే పిలిపించమన్నాడు. నేనేమన్నానో తెలుసా అని పెళ్ళాం వంక గొప్పగా చూశారు కుటుంబయ్య. మళ్ళీ అడుగడుక్కి సస్పెన్స్లో పెడుతున్న భర్త ధోరణికి ఒళ్ళుమండి మాట్లాడలేదు కామాక్షమ్మ. భార్య అలకకి నవ్వుకున్నాడు కుటుంబయ్య. పూర్తిగా వినకుండా ముడుచుకుపోతావేమిటోయ్? అంత దూరం నుంచి ఈ ఒక్క పిల్లను చూచేందుకు పని కట్టుకుని రావడం ఇప్పట్లో పడదు. దారి ఖర్చులే బోలుడవుతాయన్నాను. అవి భరించేట్టయితే వాని రప్పించినా మా అభ్యంతరం లేదన్నాను. ఎలా ఉంది మన పథకం అని మళ్లీ కళ్ళెగరేశాడు కుటుంబయ్య. ప్లాను బాగానే ఉంది గాని పిల్ల మనకే నచ్చలేదాయే. ఇక వాడికేం నచ్చుతుందండి? అదలా ఉండనివ్వండి. వాడు చదువుకున్న పిల్లనే గాని ససేమిరా చేసుకోనని మనకి ముందే చెప్పాడు. సందేహం వెలిబుచ్చింది కామాక్షమ్మ. ఆమె తెలివి తక్కువతనానికి జాలిపడుతూ, నేను మాత్రం వాడికి పిల్ల నచ్చుతుందనుకుంటున్నానటే. ఎలాగూ నచ్చదు. నచ్చదని మనకు తెలుసు. కాకపోతే వచ్చిన తర్వాత ఓసారి వెళ్ళి ఆ పిల్లను చూసి మొక్కుబడి చెల్లించుకుని పోతాడు అంతే అన్నాడు. తీరా చూసి అంత డబ్బు వాళ్ళిచ్చుకున్న తర్వాత పిల్ల నచ్చలేదు అంటే ఊరుకుంటారటండి మీ పిచ్చిగాని? ఓసి దేభ్యం, ఊరుకోక
ఉరిపోసుకుంటారా అంట. వాణ్ణి రమ్మని రాసేదాకానే మన వంతు. వాడు వచ్చాక పిల్ల నచ్చిందన్నా నచ్చలేదన్నా మాకు నిమిత్తం లేదు సుమండి అని ముందే చెప్పేశా. వాళ్ళు ఒప్పుకున్నారా అండి? శాంతం వినుమరీ. వాళ్ళందుకు ఒప్పుకున్నారని ఇందాకనే ఆ పేరయ్య పైకమిచ్చి వెళ్ళారు అని 100 రూపాయల నోటు టేబుల్ మీద ఉంచాడు కుటుంబయ్య. నిజంగానే సంతోషంతో మొహం చింకిచేట అయిపోయింది కామాక్షమ్మకి. అప్పటికి గాని స్ఫురణకి రాలేదామెకి. తన పెనిమిటి పిల్లి మీద పెట్టి ఎలక మీద పెట్టి పార్టీల దగ్గర మామూలు దండుకోవటంలో రాటు తేలిన మాజీ ప్లీడర్ గుమస్తా అని. ఆహా, నీ కొడుకు పండక్కి మన ఇంట్లో ఉండేది ఖాయం అంటూ హుటాహుటిని పోస్టాఫీసుకు బయలుదేరాడు కుటుంబయ్య మనీ ఆర్డర్ కట్టేందుకు. కామాక్షమ్మ కోరిక నెరవేరింది. కొడుకు వచ్చాడు పండక్కి. ఇటు నుంచి వాచి ఇస్తామన్న హామీ పత్రం అందుకున్న అల్లుడు కూతురు 2 రోజుల ముందుగానే నట్టింట అడుగుపెట్టారు. పండగ సరదాలన్నీ సజావుగానే నడిచిపోయినాయి. గోపాలం బుద్ధిమంతుడు. అమ్మ మాట కాదనలేదు. అనుకున్న ప్రకారం గోపాలం రిస్టువాచి బహూకరించి బావగారి అలక తీర్చాడు. కూతురు అల్లుడు వెళ్ళిపోయారు. కనుము ముక్కనుము అయిన తరువాత గోపాలం కదిపాడు. ఇప్పుడు 100 రూపాయలు రైలు ఖర్చులకు పోసి నన్ను రప్పించకపోతేనేం నాన్నగారు? అది సరే, ఇంత డబ్బు మీకెక్కడిది? మళ్ళీ ఆ కొంప మీద అప్పు తీసుకురాలేదు కదా కొంపతీసి అన్నాడు. కామాక్షమ్మ నవ్వుతూ చూసింది పెరిమిటి వంక. మీరు చెప్పండి అన్నట్టు. గుబురు మీసాల్లోంచి ముసిముసిగా నవ్వుతూ మొదలు పెట్టాడు మాజీ ప్లీడర్ గుమ్మస్తా కుటుంబయ్య. అవునయ్యోయ్, మర్చిపోయాను. నీకిక్కడ ఓ పిల్లను చూశాము. రేపో మాపో నువ్వు కూడా చూసి కాదనేసిరా అన్నాడు. కాదని రావటమేమిటి? మీరు ముందే చూశారా? ఎలా ఉంటుందమ్మాయి? చదువుకున్నదా? ఎంతవరకు? ఒకటి తర్వాత ఒకటిగా ప్రశ్నలు గుప్పించాడు చిరంజీవి గోపాలరావు. అందం మాట దేవుడెరుగు కాని అవకరంగా లేదు. ఇక చదువంటావా? ఏబిసిడీలు నువ్వే చెప్పాలి వెటకారంగా అంది కామాక్షమ్మ. మరి ఆ మాత్రం దానికి నేను కూడా చూడ్డం దేనికే? అర్థంగాక అడిగాడు గోపాలం. ఆహా, అలా కాదులే. ఓసారి నువ్వు చూసి వస్తేనే బాగుంటుంది. పాపం నిన్ను పిలిపించమని 100 రూపాయలు ఆ పిల్ల తండ్రే ఇచ్చుకున్నాడు. అక్కడ లేని గోవిందయ్య మీద కాస్త సానుభూతి వలకబోశాడు కుటుంబయ్య. ఆయనిచ్చుకోవడమేమిటి? నిర్ఘాంతపోయాడు గోపాలం. మీ నాన్న ఓ చిట్కా వేశారులేరా? పెనిమిటి వంక మురిపంగా చూసింది కామాక్షమ్మ. ఏం చేయమన్నావు మరి? నువ్వు రావని మీ అమ్మ వలవలలాడిపోతుండెను వివరించి చెప్పాడు కుటుంబయ్య. ఎలా వాళ్ళకి టోకరా ఇచ్చింది, ఎలా రైలు ఖర్చులు వసూలు చేసిందీను. నేనైనా ఒట్టిని తొందరపడ్డానా? బిడ్డ అత్తవారింటికి వెళ్ళి ఏడాదయిందాయను. మళ్ళీ మన కంటపడనీయకుండా పిలిచినప్పుడల్లా వాచో వాచో అంటూ గోల చేస్తున్నాడయ్యే అల్లుడు. నిన్ను రప్పిస్తేనే గాని ఆ ముడుపు తీర్చే దారి కనబడలేదు నాకు అంది కామాక్షమ్మ. అంతా విన్నాడు గోపాలం. అంతా విన్న గోపాలం మొహం నల్లబడిపోయింది. కాసేపు మౌనంగా ఉండిపోయాడు. పెద్దలు తల్లిదండ్రులు ఏమనగలడు? తప్పనిసరిగా తప్పు చేస్తున్నట్టు తెలిసే గోవిందయ్య గారి ఇంటికి వెళ్ళి పెళ్లి చూపులయ్యాయనిపించి మొక్కుబడి తీర్చుకుని మరునాడే అంబలా వెళ్ళిపోయాడు. 3 రోజులు పోయిన తరువాత గోపాలం దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. పూజ్యపాదులు నాన్నగారికి నమస్కారాలు. నేను మీకు చెప్పగలవాణ్ణి కాదు. మీకున్న అనుభవం నాకు లేదు. అయితే ఈ ప్రపంచంలో నలుగుడు బడి దాని మకిలి ఇంకా అంటించుకోలేదు. న్యాయాన్యాయ విచక్షణ ఏ కొంచెమో మిగిలింది నాలో అని అనుకుంటున్నాను. మనకి ఒక ఆడకూతురుంది. దానిని ఒక అయ్య చేతిలో పెట్టేందుకు మనము చెప్పులు అరిగేలా తిరిగాము. తడిమన్ను పొడిమన్నయింది. పడరాని పాట్లు పడ్డాము. ఆ 3 ముళ్ళు పడినాయి. అల్లుడు పెడుతున్న 6 ఒక చంప అనుభవిస్తూనే ఉన్నాం. అవునా? మనలా ఆడపిల్లని కన్నవాడే కదా ఆ గోవిందయ్యాను. అతగాడు మనకి మళ్ళేనే అష్టకష్టాలు పడవలసిన వాడే కదా. ఎక్కడ వరుడున్నాడంటే అక్కడికల్లా పరిగెత్తి అంచనాలు వేసుకుని ఆశలు పోయి అస్సురుస్సురుమని దిగుళ్ళు పెట్టుకుని అల్లాడుతున్న గృహస్థే కదా. మనకి ఒక్కటే గుండెల మీద కుంపటి. ఆ దిక్కుమాలిన వాడికి 5 ఉన్నాయి కుంపట్లు. పిల్ల మీకు నచ్చలేదు, నాకు నచ్చదని తెలుసు. తెలిసి నన్నెందుకు రప్పించారు? రప్పించేందుకు ఆ ఖర్చుల క్రింద 5 ఆడపిల్లల్ని కన్నా ఆ అభాగ్యుడి నెత్తిమీద చేతులు పెట్టి 100 రూపాయలెందుకు వసూలు చేశారు? ఇంత దారుణమా? పిల్ల నచ్చని వరుళ్ల కోసమే కిలాడీగా ఇలా వాళ్ళు వీళ్ళు పిండితే పెళ్లి కుదిరే నాటికి ఆ పిల్లల కోడిలో నెత్తురెంత మిగిలేను. అల్లుడు దశమగ్రహమని ఊరికే అన్నారా? ఆ పెళ్లి అయిన తర్వాత
అల్లుడు పెట్టే అగచాట్లు ఉండనే ఉన్నాయి. మనల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించడం లేదు బావా. మొన్నటి రిస్ట్ వాచి పండుగ బహుమతి కింద మనమిచ్చింది బావ మనకు వేసిన జాల్మాన. పెళ్లికి ముందు వెనక కూడా అయిందానికి కానిదానికి అడుగడుక్కి టోపీ వేయదలుచుకున్న వాడికల్లా తల వంచి రక్తం ధారపోయాల్సి వస్తే ఆ మానవుడి గతేం కాను. చెల్లాయిని బావని పండక్కి పిలిపించి బావగారి వాచి ముచ్చట తీర్చాలని అమ్మ ఉబలాట పడిందే అనుకోండి. దానికి ఇన్ని వంకర నడకలు నడవాలనా? నాకు వ్రాస్తే రిస్టువాచి రిజిస్టర్ పార్సిల్ చేసి పంపేవాణ్ణి కదా. వాళ్ల దగ్గర డబ్బు గుంజి నన్ను రప్పించడం, నచ్చని పిల్లని నాకు నచ్చదని తెలిసినా ఒట్టినే చూచి రమ్మనమని నన్నక్కడికి పంపడం దేనికి? బావకి రిస్టువాచి బహూకరించి మన పబ్బం గడిపేందుకా ఈ తంతు? ఇది ఎంత ఘోరమో ఆలోచించారా? ఇదంతా మీకెలా ఉన్నదో గాని నాన్న, నాకు నిజంగా సిగ్గుచేటుగా ఉంది. ఇంతకు దిగజారామా అని. మీరు మిక్కిలి చేసిన ఘనకార్యానికి ఆనాడు మీరేదో గర్వంగా చెప్పుకుపోతుంటే నీవేమనుకో నాన్న, తల కొట్టేసినట్టయింది. ఒక్క మాటలో అసహ్యం పుట్టింది. చెప్పొద్దు? మీరు ఆ సంబంధాన్ని గురించి వివరించిన తరువాత మీరు పంపిన 100 రూపాయలు ఆ గోవిందయ్య దగ్గర వసూలు చేసిన పైకమని మీ ముఖత మాటలు విన్న తరువాత నాకు నేనెంత కృంగిపోయానో మీకు తెలియదు. ఆ అమ్మాయి ఎలా ఉన్నా ఆ సంబంధాన్ని చేసుకోవాలని అనుకున్నాను మొదట్లో. కానీ ఎంతో ఆలోచించుకున్న మీదట ఆ నిర్ణయాన్ని మార్చుకున్నాను. నాకు కావలసింది నాతో బరువు బాధ్యతలు పంచుకునే భాగస్వామిని. నా జీవితాన్నే కాక నా కష్టాలని, నా సమస్యల్ని కూడా సమంగా పంచుకోగలగాలి. ఒక మాటలో ఆర్థికంగా నన్ను ఆదుకోగలగాలి నాకు కాబోయే భార్య. అలాగని ఆవిడ పుట్టింటి దగ్గర్నుంచి అవి ఇవి తెచ్చి నా ఇల్లు నింపాలని నేను ఆశించను. నాకు అభిమానం ఉంది. తాను కూడా ఉద్యోగం చేసి చన్నీళ్లకు వేడినీళ్లులాగా నాకు సహాయ సంపత్తులు అందిస్తూ నాకున్న కర్తవ్య భారాన్ని సమంగా కాకపోయినా అంతకు కొంత పంచుకుని నన్ను కన్నవారి పట్ల నాకు ఉన్న బాధ్యతల్ని అర్థం చేసుకుని సానుభూతి అందించగల వధువుని కోరుకుంటున్నాను నేను. నా నిర్ణయాన్ని స్పష్టంగా మీకు ఇదివరకే తెలిపినట్టు గుర్తు. అందుకు కారణం ఇప్పుడు స్పష్టంగా చెబుతాను. ప్రస్తుతం నాకొచ్చే జీతంతో కుటుంబ ఖర్చుల కింద ఒక 100, ఇంటి మీద ఉన్న అప్పు తీర్మానం కింద మరో 100, వెరసి 200 పంపుతున్నానా? అది పోను మిగతా 150తోనూ నేనిక్కడ అతి పొదుపుగా వాడుకుంటుంటే బోటాబోటీగా సరిపోతుందనుకో. నేను దూరేందుకు కంతలేదు. నా మెడకొక డోలా. నాకున్న బాధ్యతలలో కొన్నింటిని తప్పనిసరిగా సడలించుకోవాలి అనుకోండి. వృద్ధులై నా మీదనే ఆశలన్నీ పెట్టుకున్న నా జనని జనకులు మిమ్మల్ని వదిలించుకోనా? లేకపోతే ఇంటి మీద పేరుకున్న రుణభారం అలా గాలికి వదిలి టింగురంగా అంటూ నా దారి నేను చూసుకోనా? రెండూ చేయతగనివే, రెండూ నేను చేయరానివే, చేయలేనివే. అందుకనే చదువుకున్న పిల్లని పెళ్లిపీటల మీదికి తెచ్చుకుంటే ఉభయతారకంగా ఉండవచ్చునని నా తాపత్రయం. అప్పుడే నన్ను కనిపెంచినందుకు మీకు గాని, కొడుకునైనందుకు నాకు గాని బ్రతుకు సుగమం కాగలదని నా ఆశ. మీరిప్పుడు చిన్న పొరపాటు చేశారు కదా అని నేను కూడా తొందరపడి నా ఆశయాలకు విరుద్ధంగా నేను వేసుకున్న అంచనాలన్నీ తారుమారు చేసుకోనా? చదువు సంజలు లేని పిల్లనసలు ఎందుకు చూశారు నాకు? ఇకపోతే మన స్వార్థాలేవో తీర్చుకునేందుకు మనలాంటి మరో నిర్భాగ్య జీవిని వంచామన్న భావన నన్ను వేధిస్తూనే ఉంది. నాకు ఈ నెల అందిన జీతం 350లోనూ ఒక 100 మీ కుటుంబ ఖర్చుల కింద, ఒక 100 అప్పు తీర్చేందుకు, ఒక 100 గోవిందయ్య గారికి వాపసు చేసేందుకు వెరసి 300 పంపుతున్నాను. తతిమా 50 రూపాయలతోనూ నేనీ నెల గడుపుకుంటాను. ఇది నాకు నేనయ్యి విధించుకుంటున్న శిక్ష అనుకున్నా పర్వాలేదు. నా అవిధేయతకు మన్నించండి. గోపాలం. ఉత్తరం చదవడం ముగించేసరికి కుటుంబయ్య కళ్ళు చెమర్చినాయి. ఆ మహాపట్నంలో 50 రూపాయల మేరకి జీవితాన్ని కుదించుకోవాలంటే మాటలా? మనీ ఆర్డర్ వచ్చింది. ఒక 50 రూపాయలైనా వాడికి తిరిగి మనీ ఆర్డర్ చెయ్యండి అన్నది కామాక్షమ్మ కళ్ళు ఒత్తుకుంటూ. కథ సమాప్తం. మరిన్ని కొత్త కథల కొరకు ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.